శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా, సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. ఎంతో పవిత్రంగా దాంట్లో సరే మిగతా కల్తీ జరిగిందని చెప్పి హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు అదే సప్లయర్స్ చేస్తా ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు, అధికారులు టెస్టింగ్ చేస్తారు. ఏదన్నా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు. దాన్ని రాజకీయం చేయకూడదు. దేవుడిని వాడుకొని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు అది మా ప్రేమే రాజకీయం. నేను మాట్లాడిన తర్వాత అడగను. 14 నుంచి 19 కూడా ఈ సప్లై జరిగినాయి. ఇట్నే శాంపిల్స్ టెస్టింగ్ పంపించారు కదా, అప్పుడు కూడా అంతా ప్యూర్గానే సప్లై జరిగిందా? సిట్ వాళ్ళు చెప్పారు కదమ్మా, కల్తీ చేసిన నెయ్యి జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. అది క్లారిటీ లేదమ్మా. ఇంకా చార్జ్ షీట్ బయటకు వస్తే కానీ కెమికల్స్ ఏం కలిపారని, కెమికల్స్ కల్తీ అయింది. పామ్ ఆయిల్, పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ జరిగిన నెయ్యి మాత్రం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు. జంతు కొవ్వు కానీ ఇంకోటి కానీ లేకుండా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను వాడుకొని రాజకీయాలు చేయాలని చెప్పి కుట్ర, అది మెయిన్ బయటపడింది. చంద్రబాబు నాయుడు బుద్ధి కల్తీ. ఈ కల్తీ కన్నా హిందువుల మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు బుద్ధి ఎక్కువ కల్తీ అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే దాని మీద మనం దేవుడిని రాజకీయాల్లోకి రాగే కార్యక్రమం చేయొద్దనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీ జరిగిందని సిట్టు చెప్పారు కదా, యాక్షన్ తీసుకుంటారు సిట్టు. ఓకే, రైట్ అమ్మా. ఇంకా మాట్లాడతారా? మాట్లాడతారు.